శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. గతంలో వైఎస్ఆర్సీపీ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాడటం వల్ల 11 సీట్లు పరిమితమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ పేరుతో ముందుకు వచ్చారు. సో ఇదే మేనిఫెస్టోలో పెడుతున్నాం, మేము రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఇదే ముందుకు తీసుకెళ్తాం, అమరావతి వర్సెస్ మావిగన్ తేల్చుకుందాం అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మూడు ముక్కలాటలో రెండు ప్రాంతాలు తీసుకున్నాం. అటు ఉత్తరాంధ్ర వైపు తీసుకున్నాం, ఇటు రాయలసీమ తీసుకున్నాం. మరి వీళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారండి? వీళ్ళని ఇప్పుడు వాళ్ళని అనవసరంగా మభ్యపెట్టినట్టే వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అంజీ గారు పెద్దలు ఒక సామెత చెప్తారు ఇంగ్లీష్ లో, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ దెమ్ జస్ట్ కన్ఫ్యూజ్ దెమ్ అంటారు. ఓకే, అంటే మీరు వాళ్ళని కనుక ఒకళ్ళని, మీ ఎదుటి వాళ్ళని కనుక మీరు కన్విన్స్ చేయలేకపోతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయమంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఎగ్జాక్ట్లీ అదేనండి. ఎందుకంటే మొదట అన్నటువంటి మూడు రాజధానుల మూలాన అసలు ప్రపంచంలో ఒక్క సౌత్ ఆఫ్రికాలో తప్పితే లేనటువంటి ఒక ఫార్ములాని నేను తీసుకొచ్చాను. మూడు ప్రాంతాలని నేను రాజధానులు పెట్టే కానీ అభివృద్ధి జరిగిపోతుంది అనేటువంటి దీంతో ఆయన ఊదరగొట్టి పారేస్తాడు. అసలు ఆయన అనుచరులు కూడా అదే, దీన్ని అసలు ఎవరికి రానటువంటి ఆలోచన మావాడికి వచ్చింది అన్నారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, ఇక్కడికి వస్తే పులివెందుల పాలన మాకొద్దునైనా, ఈ అడ్డపంచుల వాళ్ళందరూ వచ్చి వైజాగ్ లో చేసిన అరాచకం చూసిన తర్వాత వాళ్ళు రాజధాని వచ్చినా లేకపోయినా పర్లేదని చెప్పేసి ఒక్క సీటు కూడా ఇవ్వలే. అక్కడ వాళ్ళు నమ్మలేదు వస్తుందని. అలాగే రాయలసీమలో కూడా అంతేనండి. కర్నూలుకి పెడతానన్నప్పటికీ కూడా వాళ్ళ పార్టీ పెట్టిన తర్వాతనే అత్యల్పమైనటువంటి సీట్లు రావడం. దానికి కారణం ఏంటంటే ఇతని మీద నమ్మకం లేకపోవడం. కన్స్ట్రక్టివ్ గా ఒకటి ఏదన్నా చేస్తే చేయగలిగాడని చూడండి, ఏమీ చేయలేకపోయాడు. తర్వాత సిఆర్డిఏ చట్టం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిర్మించినప్పుడు చాలా పకడ్బందీగా నిర్మించారు. అంటే ఇంచి కూడా కదలటానికి లేదు. అతను న్యాయ పోరాటాలు చేసిన, మిగతా చేసిన అవ్వల. కాబట్టి ఇది జరిగేది కాదని వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఏమన్నాడు, ఇక్కడ వాళ్ళ మనుషులతో మాట్లాడిచ్చాడు ఓడిపోయిన తర్వాత. అమరావతి రాజధాని, సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా వాడు మేము కాదన్నామా, మేము వ్యతిరేకమా, అది ఇదే చెప్పేసి అని. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మొన్న దాడికి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్ కూడా ఆ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి వ్యతిరేకం అని మేము చెప్పామా మీకు అంటున్నాడు. అంటే ఇదంతా ఒక గందరగోళపరచడం. తర్వాత మావిగనని నినాదం ఎత్తుకున్నాడు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, దాంట్లో గన్ను కూడా వచ్చింది కాబట్టి జగన్ కూడా గుర్తొస్తాడు కాబట్టి అనేటువంటి ఒక దీంతో ఆ వెధవ ఐడియా ఎవడిచ్చాడో, ఈయనకే ఇచ్చిందో, నిజంగానే మూడు రాజధానుల ఐడియా లాంటిది ఇలాంటి. అది చూసిన తర్వాత అంజి గారు, మీరు కూడా జర్నలిస్ట్ కెరియర్ లో ఉన్నారు, ఏనాడైనా ఏ వ్యక్తి అయినా మావిగన్ అన్న తర్వాత జగన్ ట్రోల్ అయినంతగా ఎవరన్నా ట్రోల్ అయ్యారండి? అది వాళ్ళే చర్చించుకున్నారు సార్. అసలు వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకొని ఎలా వెళ్ళాలి ఈ నినాదంతో మన ముందుకు అని చెప్పేసి జుట్టు బీక్కుంటే, మళ్ళీ వచ్చి నిన్న బల్లగుద్ది నేను మేనిఫెస్టోలో పెడతాం అనేటప్పటికి ఏంటంటే అయిపోయింది ఈ పార్టీ పని అని వాళ్ళే మాట్లాడుతున్నారు. పోనీ దాని మీదైనా నిలబడ్డాడు అంటే, నిన్నెవరో చనిపోయిన క్రాంతి కుమార్ అనే అతను ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి విజయవాడే కదా రాజధాని, మన టెక్నికల్ గా విజయవాడే రాజధాని, మనందరం ఇక్కడే ఉంటున్నాం కదా అని మాట్లాడాడు. వీళ్ళందరూ ప్రిపరేషన్ లో ఉన్నారు ఆయన పార్టీ వాళ్ళు. మావిగన్ అనే దాన్ని మనం జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, జగన్ మాట్లాడిన పిచ్చి మాటని పాజిటివ్ గా ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు మల్లగులాలు పడుతూ ఉంటే, ఈ లోపల ఈయన విజయవాడ రాజధాని. దీంతో ఏంటంటే తన పార్టీని తనే గొంతు నులిమి చంపేస్తున్నాడు అనేటువంటిది అర్థమవుతోంది అంజి గారు. ఖచ్చితంగా ఈయన రాజధాని అనేటువంటిది ఎన్ని పెళ్లి మొగ్గలు వేసినప్పటికీ కూడా, ఢిల్లీలో ఎప్పుడైతే పార్లమెంట్ లో అన్ని పార్టీల ఆమోదంతో అమరావతి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అనేటువంటి చట్టం అయిపోయిన తర్వాత ప్రజలకు కూడా నమ్మకం వచ్చేస్తుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటండి అంజి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేటువంటిది పక్కన పెడితే, అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు రాయలసీమ దాకా, నెల్లూరు, ప్రకాశం దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా అందరూ కూడా అమరావతి రాజధాని అనేటువంటి దానికి ఆమోద ముద్ర వేశారు. ఎలా వేశారు? 164 సీట్ల మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వానికి, మీరు అమరావతి అయితే రాజధాని అంటున్నారో దాన్ని కట్టండి అని చెప్పేసి ఓటు ద్వారా వాళ్ళకి ఒక ఆదేశాన్ని, ఒక ఆమోదాన్ని ఇచ్చారు. విఘ్నత ఉన్నటువంటి నాయకుడు ఏదైనా చెప్పొచ్చు. నిన్న చూడండి, మావిగన్ అని చెప్పేసి బ్రహ్మాండంగా బల్లగుద్ది చెప్పిన తర్వాత
అయితే వైజాగ్ మర్చిపోయినట్టేనా అని ఒక విలేకరు ప్రశ్నిస్తే సర్దుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అవును. బికాస్ ఆయన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు మీరు వైజాగ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అంటే దర్ ఇస్ నో ఆన్సర్. కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేదు. తర్వాత చట్ట ప్రకారంగా అమరావతిని మార్చడం అసాధ్యం అనేది వాళ్ళకు కూడా తెలుసండి. ఆఫ్టర్ ఆల్ కౌన్సిల్లోనే వీళ్ళు బిల్లు పాస్ చేయించుకోలేకపోయారు. ఆ షరీఫ్ గారిని నానా మాటలని బూతులు తిట్టి కొట్టి ఇంత చేసిన సెలెక్ట్ కమిటీ అని ఒక మాట అన్న తర్వాత రాజధాని మూడు రాజధానుల బిల్లు వెనక్కి వీళ్ళ చేతితో వీళ్ళే తీసుకోవాల్సి వచ్చింది. అలాంటిది నీకు బలం ఉండి నువ్వు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు వెనక్కి తెచ్చుకోలేనప్పుడు పార్లమెంట్లోకి వెళ్తాడంటే పార్లమెంట్లో మాట్లాడి అక్కడ మార్చి చట్ట సవరణ చేసి మళ్ళీ తీసుకురావడం మావిగాన్ అనేటువంటిది అసాధ్యం అండి. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు అంజి గారు. వాళ్ళని గందరగోళపరుస్తూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాననేటువంటి క్రమలో జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ అయ్యి ఆయన పార్టీ వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంతే, అంతకు మించి ఏం లేదండి.